ఈ వీడియో చూడరా ఎంత హైలైట్ ఉంది నా ఇది. అరే సన్నీ అర్జెంట్ పోలీస్ స్టేషన్ పోదాం పదరా. ఎందుకురా ఏమైంది? రేయ్ రాత్రి మా చెల్లి డ్యూటీకి వెళ్ళి వస్తుంటే కొంతమంది నా కొడుకులు ఏడిపించారంటరా. అలాగే ఎక్కడ చిక్తే అక్కడ టచ్ చేశారంటరా. ఆ నా కొడుకుల్ని కొడదామంటే ఒక్క లంజా నా కొడుకు దొరకట్లేదురా. ఫస్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం రారా. రే నువ్వు ఇప్పుడు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మహా అయితే ఏం చేస్తారా? వాళ్ళని అరెస్ట్ చేసి 4 ఏళ్ళు కొట్టి జైలుకి వేస్తారా. జైలుకి వేసినాక ఆ నా కొడుకులకి 3 పూట్లు భోజనం పెట్టి దున్నపోతుని మేపినట్టు మేపుతారా. మళ్ళీ అదే 4 నెలల్లో బయటకు వచ్చి మరీ ఆ లంచా కొడుకులు అదే లంగ పని చేస్తారా. రే అదే ఇలా బయట దేశాల్లో చేస్తే ఉరి తీస్తారా. నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి చంపుతారా. రే చైనా అమెరికా అలాంటి దేశాల్లో టెక్నాలజీ గురించి పోరాడుతుంటే మన దేశంలో కుల మతం గురించి పోరాడుతున్నారా. రే గట్టిగా మాట్లాడితే మన దేశంలో కుల మతాల గురించి పోరాడే వాళ్ళే తప్ప అమ్మాయిల అత్యాచారం విషయంలో పోరాడైన కొడుకులు ఒక్కళ్ళేదురా. రే అంతెందుకురా, మొన్నటికి మొన్న 2 ఏళ్ల పాపని తొక్కి చంపిండ్రా. ఆ పిల్లకి ఇంతవరకే న్యాయమే దొరకలేదురా. రే ఇంకా నీకు 20 ఏళ్ళ చెల్లికి ఎలా న్యాయం దొరుకుతుందిరా? ఒక ఆడపిల్లని మన ఇంట్లో అమ్మ అక్క అనుకొని పోరాడండి అన్న. కులం మతం కోసం పోరాడితే చివరికి మన దేశంలో మిగిలేది మట్టే అన్న, మనుషులు కాదన్న.